సివిల్ తగాదాలో ప్రత్యర్థిని ఇరికించేందుకు కుట్ర పన్నిన ఈగల్ టీం కానిస్టేబుల్ అరెస్ట్ అయిన ఉదంతం కరీంనగర్లో కలకలం రేపింది. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. కరీంనగర్ ఈగల్ టీంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు తన మిత్రుడి భూ వివాదంలో జోక్యం చేసుకున్నారు. ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డిని క్రిమినల్ కేసుతో ఇరికించేందుకు వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాప్ లో పెట్టించాడు. ఆపై సమాచారం ఇచ్చి చిగురు మామిడి స్టేషన్ లో కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని నాగరాజు తన ఇంట్లో దాచుకున్నాడు. కొత్తపల్లి పోలీసులు దాడి చేసి గంజాయి 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇతని విచారణలో ఇతను చెప్పింది విషయం ఏంటి అంటే, ఇతనికి శ్రీనివాస్ అని కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ అని ఇతనికి మిత్రుడు ఉన్నాడు. అతనికి మట్టా శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ భూమి పంచాయతీ విషయం నడుస్తున్నది. 3 ఎకరాల భూమి గురించి. అటు పంచాయతీ ఎంతకు తేల్చలేదు. ఏదైనా చేయాలి, అతని మీద ఏదైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నాగరాజు అనే కానిస్టేబుల్తోని శ్రీనివాస్ ఇద్దరు మాట్లాడుకుంటే, నాగరాజు అనే వ్యక్తి ఏం చేసిండంటే క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఆ శ్రీనివాస్కి ఐడియా ఇచ్చి ఎట్లయినా ఒక గంజాయి కేసు రిజిస్టర్ చేపిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు నాగరాజుతో పాటు వాళ్ళ శ్రీనివాస్ తెలిసిన మిత్ర బృందము సదానందము, ఆకాష్ అండ్ ఆనంద్ వీళ్ళు కలిసి ఎట్లన్నా అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని నాగరాజు తెలిసిన వ్యక్తి ద్వారా వరంగల్కు వెళ్ళి సుమారుగా 1 కేజీన్నర గంజాయి తీసుకొని వచ్చి అటు గంజాయిని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటే ఆకాష్, ఆనంద్, సదానందం వారి సహకారంతో ఎవరైతే మట్టా శ్రీనివాస్ రెడ్డికి ఒక షాపు ఉంటుంది ఇందుర్తిలో, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపు. ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపులో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గంజాయిని అతని షాపులో పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత వాళ్ళ షాపులో గంజాయి ఉన్నదని చెప్పి 112కు సమాచారం ఇప్పించి